హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వీడియో పెట్టి చాలా రోజులే అయిపోయింది కదా. సో ఇప్పటి నుంచి కొంచెం కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. సో నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇప్పుడు నాంపల్లిలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో అక్కడ ఏ స్టాల్స్లో ఏం బాగున్నాయి, ఎక్కడికి వెళ్తే మంచి కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి నేను దీంట్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 50 రూపీస్ పెట్టారు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మాత్రం ఫ్రీ. ఎందుకో నాకు ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ పోయినసారి కంటే ఈసారి కొంచెం తక్కువే అనిపించింది అనమాట. కాకపోతే కొరియన్ డ్రెస్సెస్ని, కొరియన్ ఫ్యాషన్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది. సో వెళ్ళిన వెంటనే కొనడానికి మాత్రం అస్సలు ట్రై చేయకండి. మొత్తం ఒకసారి సగం తిరిగిన తర్వాత అప్పుడు కొనడానికి చూడండి. సరే, స్టార్టింగ్ వెళ్తూ ఉన్నప్పుడు నాకు లెఫ్ట్ సైడే ఈ సెట్స్ కనిపించాయి అనమాట, కుర్తీస్. దానికి ఒక ప్లాజా కూడా వస్తుంది. 700 సెట్ అని చెప్పారు. నాకు కొంచెం తగ్గించడానికి అక్కడ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్ అని చెప్పేసి బోర్డులు పెట్టేశారు. ఫిక్స్డ్ అని ఉన్న దగ్గర మనం ఏం అడగలేము. ఇక్కడ కొరియన్ నైట్ వేర్ పెట్టారనమాట. ఈ కొరియన్ నైట్ వేర్ దగ్గర 600, 500, 450 బిల్లోలో ఉన్నాయి. ఫిక్స్డ్ అని పెట్టిన దగ్గర మనం అడగలేం, లేని దగ్గర మనం బార్గెన్ చేయొచ్చు అనమాట. సో ఈ షాప్ మనం ఎంట్రన్స్ వెళ్తూ ఉన్నప్పుడే 4th షాప్ అనమాట, పాపాకి పరి 499. అక్కడ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కొరియన్ టాప్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా మంచిగా అనిపించాయి. ఆయన అక్కడ కొన్ని వాటికి ఫిక్స్డ్ పెట్టాడు, కొన్ని వాటికి ఏం పెట్టలేదు. సో ఫిక్స్డ్ అని లేని దగ్గర మీరైతే ఖచ్చితంగా అడగండి. లోపల ఉన్న వైట్ కలెక్షన్ మొత్తం 500, 800, 600. షార్ట్ అయితే మాత్రం 500, లాంగ్ కొంచెం అయితే మాత్రం 800. కానీ చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి వైట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో. ఇక్కడ చిన్నపిల్లలకి డ్రెస్సెస్ పెట్టారనమాట. ఇది కూడా 500, 400 రేంజ్లో అని చెప్పారు. పార్టీ వేర్ అని చెప్పారు. లోపల కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. గర్ల్స్కి కార్గో పాయింట్స్ కూడా పెట్టారు. ఇవి నాకు చాలా తక్కువగా కనిపించాయి. ఆ రేంజ్ వచ్చేసి 600, 500 అలా చెప్పారు. 350కి అడిగిన తను ఇచ్చేస్తారు, అలాగే ఉంది. మనం బార్గెనింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి. బార్గెన్ చేసే ఫ్రెండ్స్ ఉంటేనే తీసుకెళ్ళండి ఖచ్చితంగా. సో ఇక్కడ ఈసారి మార్బుల్తో చేసిన థింగ్స్ పెట్టారనమాట. చిన్న చిన్న ఐటమ్స్, లయన్స్, టాటాయిస్లు, చాలా క్యూట్ క్యూట్ థింగ్స్ పెట్టారు. ఖచ్చితంగా చూడండి, చాలామంది ఇలాంటి వాటిని లైక్ చేస్తారు కదా. సో ఈసారి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ కానీ, కొరియన్ డ్రెస్సెస్ కానీ, టాయ్స్ కానీ, అన్నీ కొంచెం చాలా ఎక్కువగా పెట్టారనిపించింది. ఈ నైట్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో, కొరియన్ నైట్ డ్రెస్సెస్, మనం వెళుతూ ఉన్న కొద్దీ మనం ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏదైతే ఉందో అది 250 పర్ పీస్ అనమాట, సింగిల్ పీస్. బాటమ్ ఒకటే వస్తుందన్నమాట. అక్కడక్కడక్కడ అవి కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఫిక్స్డ్ ట్యాగ్స్ పెట్టకుండా కూడా ఉన్నాయి. అవి అక్కడైతే వెళ్ళండి. ఈ షాప్ అయితే ఖచ్చితంగా క్రాఫ్ట్స్ చేసే వాళ్ళకి కానీ, హోమ్ డెకర్ చేసే వాళ్ళకి కానీ ఖచ్చితంగా పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. ఇక్కడ బొకేస్ కానీ, రోజెస్ కానీ, హ్యాంగింగ్స్ కానీ, హ్యాండ్తో చేసిన క్రాఫ్ట్స్ అంట ఇవి ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయంటే, రాధాకృష్ణ ఒక్కొక్కటి చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుందన్నమాట. అక్కడికి వెళ్ళి మనం బయట చూస్తే, ఒక్కొక్కటి పట్టుకొని చూస్తుంటే ఇంత డీటెయిల్డ్గా చేశారా అనిపించింది. ఖచ్చితంగా మాత్రం మీరు కొనకపోయినా పర్లేదు, ఒకసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు ఏదైనా ఖచ్చితంగా నచ్చుతుంది. రోజెస్ కూడా పెట్టారు. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోండి. బొకేస్ లాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట. అజంతా ఆర్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ షైన్ గార్మెంట్స్కి ఆపోజిటే ఉంటుందన్నమాట. చాలా బాగున్నాయి, ఒకసారి చూడండి. దాని పక్క షాప్ అనమాట. ఇక్కడ కొంచెం తక్కువ కలెక్షన్స్ ఉన్నాయి, కాకపోతే జాకెట్స్ బాగున్నాయి ఈ షాప్లో. ఒక యుఎస్లో అలా వేసుకున్నట్టు క్యూట్గా, ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా అనిపించింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఏఆర్ ఫ్యాషన్స్ అని ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొత్త కలెక్షన్స్ కూడా పెడుతున్నారు. నేను వచ్చేటప్పుడు డెఫినెట్గా విజిట్ అయితే చేయండి. ఎందుకో దీంట్లో నడుస్తూ ఉన్నంతసేపు
తప్పిపోతానేమో అన్న భయమే ఎక్కువైపోయింది. నేను మా తమ్ముడితో వెళ్ళాననమాట. తప్పిపోతానా ఏంటి అని అనిపించింది. మనం ఎటు వస్తున్నామో అర్థం కావట్లేదు. ఎటు ఎగ్జిట్ అవుతున్నామో అర్థం కావట్లేదు. సో, మనం స్టార్టింగ్ ఇట్లా ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత గేట్ నెంబర్ 2 ఆపోజిట్ ఇది. రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. అక్కడే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత రైట్‌కి మన లెఫ్ట్ సైడ్ సనా కలెక్షన్స్ అని చెప్పేసి ఒక షాప్ ఉంది. ఖచ్చితంగా మీరు ఆ షాప్‌కి వెళ్ళి విజిట్ అవ్వండి. కొరియన్ డ్రెసెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఫిక్స్‌డ్ పెట్టేసారు వాళ్ళు 800, 900, 1000 రూపీస్. లోపల 500, 1200 ఆ రేంజ్‌లో పెట్టారనమాట. నిజంగా చాలా 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 బాగున్నాయి. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారైతే సనా కలెక్షన్స్ అని విజిట్ చేయండి డెఫినెట్‌గా. చాలా బాగున్నాయి. ఈసారి ఫుడ్ స్టాల్స్ కూడా చాలా పెట్టారు. నా చిన్న సజెషన్ ఏంటంటే వాటర్ బాటిల్, స్నాక్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి క్యారీ చేయండి. ఎందుకంటే చాలా ఆకలేసేస్తుంది మధ్యలో. వింటేజ్ కలెక్షన్స్ కూడా చాలా పెట్టారు. వాళ్ళు స్టార్టింగ్ ప్రైజెసే మనకి ఎక్కువ చెప్తారు. మీరు బార్గెయిన్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. బార్గెయిన్ చేస్తే మనకి తక్కువకి దొరికే ఛాన్స్ ఉంటుంది. ఈసారి పిస్తా హౌస్ పెట్టారు, నీలోఫర్ పెట్టారు. పిస్తా హౌస్‌లో దొరికే హలీం కూడా అవైలబుల్ ఉందక్కడ. ఆస్మా కలెక్షన్స్‌లో కూడా చాలా బాగుంది. చిన్న పిల్లలకైతే జైంట్ వీల్స్ ఆడుకోవడానికి ఒక సెక్షన్ పెట్టారనమాట. అది కూడా బాగుంది. మనం అలా వెళ్తుంటే టెడ్డీ బేర్ కలెక్షన్స్ కనిపిస్తుంది. అసలు నిజంగా నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ టెడ్డీ బేర్‌కి. ఒక టెడ్డీ బేర్ వరల్డ్‌లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది టెడ్డీ బేర్ లవర్స్‌కి. ఖచ్చితంగా చూడండి. ప్రైజెస్ చాలానే చెప్తున్నారు. కాకపోతే మీరు అడగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అడగొచ్చు. వాల్ డెకర్ ఐటెమ్స్ ఇక్కడ కూడా హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్సే ఉన్నాయి మొత్తం. అవి కూడా ఖచ్చితంగా మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి వెళ్ళి. సో, మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నీ కవర్ చేస్తూ ఉండాలి. ఈ షాప్ నిజంగా నాకెంత నచ్చిందంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయన్నమాట అన్నీ. పానీపూరి, చాయ్ బిస్కెట్స్, పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్స్, దోస, పెసరట్టు, షెఫ్‌ది అన్ని కైండ్ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్‌నైతే వీళ్ళు చేశారనమాట. ఎంత క్యూట్‌గా ఉన్నాయంటే బయట మాత్రమే ఇవి, లోపల ఇంకా చాలా బాగా క్యూట్ క్రాఫ్ట్స్, క్యూట్ హ్యాండ్‌మేడ్ థింగ్స్ ఉన్నాయి. ఆ షాప్‌కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు లోపలికి వెళ్ళి విజిట్ చేయండి. ఇదైతే నాకు చాలా క్యూట్‌గా నచ్చింది. అశ్వల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ షాప్ నెంబర్ 277 ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ పిజ్జా కలెక్షన్స్ అని ఉంది కదా! ఇక్కడ కొరియన్ కైండ్ టాప్స్ అయితే కొన్ని క్యూట్‌గా అనిపించాయి. జీన్స్ మీదకి కాలేజ్ గర్ల్స్ వేసుకెళ్ళడానికి, ఆఫీస్ వాళ్ళు వేసుకెళ్ళడానికి చాలా పర్ఫెక్ట్ అనిపించింది. ఇక్కడ షర్ట్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న మిడ్డీ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి ఆ కలెక్షన్స్ అయితే చూడండి. వాళ్ళు ప్రైస్ రేంజ్ వచ్చేసి 700, 500, 600 అలా చెప్పారు. ఇదైతే 500 చెప్పారు. సో, ఖచ్చితంగా చూడండి. దాని ముందే జైనబ్ కలెక్షన్స్ అని చెప్పేసి ఆ షాప్‌కి రైట్ సైడే ఉంటుంది. ఇక్కడ గర్ల్స్‌కి ఇలా షర్ట్ టైప్ ఆఫ్ బాగున్నాయన్నమాట. ఒకసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు ముందే కొనకండి. అన్నీ ఒకసారి చూస్తూ ఇక్కడ ఒక దగ్గర చూసి నెక్స్ట్ అక్కడ తక్కువ ప్రైస్‌కుందా అనేది ఒకసారి చూసుకొని మీరు తీసుకోవడానికైతే ట్రై చేయండి. చిన్న పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి ఈసారి. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫుడ్ స్టాల్స్ కానీ ఇవి కొంచెం కొత్తగా పెట్టినట్టు అనిపించింది. ఇక్కడ మనకి కలంకారీ టాప్స్ 1000కి 3 చొప్పున చెప్పారనమాట. ఈసారి కొత్తగా నీలోఫర్ కేఫ్ కూడా పెట్టారు. హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా నడుస్తూ ఉన్న కొద్దీ రైట్, లెఫ్ట్ సైడ్ అయితే ఖచ్చితంగా చూడండి. పెయింటింగ్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉండి చూస్తారు. ఇక్కడ కేజీఎన్ బ్యాగ్స్ అని చెప్పేసి ఉందనమాట. అక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఎందుకో నాకు ఈసారి అంత కలెక్షన్స్ అన్నీ పెట్టారని నాకేం అనిపించలేదు. నార్మల్ మనం దిల్‌షుక్‌నగర్‌లో నార్మల్ ప్లేసెస్‌లో చూస్తాం కదా! అలాగే అనిపించాయి. క్యూట్‌గా బ్యాగ్స్ అయితే ఇవి నాకు చాలా నచ్చాయి. ఆయన చెప్పడం 250 అలా చెప్పాడు కానీ 100, 150 ఆ రేంజ్‌లో ఇచ్చేస్తాడు. లోపల ఒక చిన్న లైట్ ఉందనమాట. ఖచ్చితంగా చిన్న క్యూట్ పిల్లలకి బాగుంటుంది.
సో అంతే. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం చాలా కష్టమైంది మాకు. ఎటు ఎగ్జిట్ అవుతున్నాం అనేది కూడా అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఒక గేట్ నుంచి ఎంటర్ అయ్యాం. ఇంకో గేట్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సొచ్చింది. ఇంకొకటి బైక్స్ పార్కింగ్స్‌కైతే పార్కింగ్‌కి అస్సలు ప్లేస్ లేదు. మెట్రోకి వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఫ్రెండ్స్‌తో వెళ్తే మాత్రం ఫన్‌గా ఉంటుంది. ఎటు వెళ్తున్నామో అర్థం కాదు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. నేను మీకు అక్కడ మెసేజ్ చేస్తాను. దట్స్ ఇట్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బాయ్. బ్యాగ్ తెచ్చిమని చెప్పాలా? చెప్పాలి మరి. వాళ్ళు ఒకవేళ మీరు కొనుక్కోకుండా మమ్మల్ని అడుగుతున్నారు ఏంటంటే, మాకు రేటు పడలేదు, మీకు పడితే తెచ్చియండి, డబ్బులు మేము ఇస్తాంలే అంత. సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి ఆ బ్యాగ్ ఇస్తామని చెప్పుదాం. ఫర్ గల్లీ కో आओ, కన్ఫ్యూజ్ అయితే मेरे को बुलाओ.